వెల్కమ్ టు దిస్ ఇస్ మై న్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే, ఏదైనా ఇంట్లో స్పెషల్గా చేద్దామని ప్లానింగ్ చేస్తున్నా. అయితే కరంజల్ ప్రిపేర్ చేస్తున్నా. సో మనం ప్రాసెస్ ఎలా చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తా మొత్తం. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, అలా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఎంత సైజులో కట్ చేసుకోవాలని నేను చూపిస్తాను. ఓకే, ఇలా కట్ చేసుకున్నాక ఇంత సైజులో ఉంటే సరిపోతుంది. ఇలా ప్రాపర్గా ఇంత ఉంటే సరిపోతుంది. సో ఇలా అన్నిటినీ కట్ చేసుకుందాము ఇప్పుడు. ఫ్రెండ్స్, ఈరోజు అంతా క్లైమేట్ అంతా బాగాలేదు. సో ఎందుకంటే వెదర్ మొత్తం మబ్బులు పట్టేశాయి. చూడండి, ఈ మబ్బులు ఉన్నందుకు సో ఎండ అనేది రాలేకపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 12:40 అవుతుంది. క్లైమేట్ ఇంతసేపు బాగానే ఉంది, కానీ ఇప్పుడే మబ్బులు వచ్చేసాయి సడన్గా. సో మనకు టైం పడుతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. సో ఇలా డ్రై మనం ఇప్పుడు మిక్సర్లో కుడకలు వేసుకొని కొబ్బరి కుడకలు మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మనకు మిక్సర్ పౌడర్ అనేది చాలా బాగా వస్తుంది. మనం చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా, ఎందుకంటే అవి పిండి అనేది మీడియం సైజులో అయితేనే కరజల్లో వేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా మనకు మీడియం సైజులో అనేది రాలేదు. సో ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాపర్గానే అయిందండి, సరిపోతుంది. ఓకే, మనం ఇప్పుడు కొబ్బరి కుడకల పౌడర్ తీసుకోవాలి ప్లేట్లోకి. ఓకే, నేను చాలా మిక్స్ చేస్తున్నాను. 1 కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. మీకు కావాల్సినంత షుగర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొబ్బరి కుడకల పౌడర్ అనేది జస్ట్ 2 కప్స్ అయినాయి కాబట్టి. ఓకేనండి, మిక్స్ చేసిన తర్వాత మనం సాల్ట్ ఒక బౌల్లో తీసుకోవాలి. ఓకేనండి, అలాగే షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పానకం అనేది చేసుకోవాలండి. ఓకే, పానకం చేసుకుంటేనే మనము ఏదైతే మనం చపాతీలు చేస్తాం కదండి, అందులో యాడ్ చేసుకునే ఉంటుంది కాబట్టి ప్రజెంట్ అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, 1 గ్లాస్ అయితే యాడ్ చేస్తున్నాను నేను వాటరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకోవాలి. నేనైతే 1/2 kg ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, బౌల్లోకి యాడ్ చేసుకున్నాక బౌల్లోకి ఏదైతే మనం గోధుమ పిండి తీసుకుంటామో పిండి అనేది కాస్త మెత్తగా ఉండాలి. ఇప్పుడు మెత్తగా ఉంటేనే మనకు చపాతీ అనేది చాలా బాగా వస్తుంది. ఓకే, ఇందాక మనము పానకం చేసుకున్నాం కదండి, అంటే షుగర్ అండ్ సాల్ట్ వాటర్తో కలిపి పానకం చేసుకున్నాం కదా, అవి గోధుమ పిండిలో కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే ప్రజెంట్ అవి మిక్స్ చేసుకుంటేనే మనకు పిండి అనేది చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది, మెత్తగా అనేది వస్తుంది. ఇలా మెత్తగా అవుతుందండి రౌండ్గా. ఓకేనా, అండ్ ఇప్పుడు మనము పిండి అనేది మెత్తగా అయిన తర్వాత ఒక 5 minutes లేదా 10 minutes వరకు కప్ చేసి ఉంచుకోవాలండి. అంటే ఇలా 10 minutes వరకు పెట్టించుకుందాం. ఇప్పుడు 10 minutes తర్వాత పిండి అనేది మెత్తగా అవుతుంది. మనం ఇలా రౌండ్గా చేసుకోవాలి. సరే, రౌండ్గా చేసుకుంటే మనకు చపాతీ అనేది అవుతుంది. నేను మీకు ఒకటి చేసి చూపిస్తాను, మీరు చూడండి చివరి వరకు. చపాతీ అనేది అవుతుంది. సరే, చపాతీలు చేసడం అంటే చూసినంత ఈజీగా అవ్వదండి. ఎందుకంటే వాటికి చాలా ప్రిపరేషన్గా ఉండాలి. ఎంతో కష్టపడితే కానీ ఒక చపాతీ కాదు. సరేనా, కావాలంటే మీరే చూడండి. చూస్తే ఏమీ తెలీదు, చేసి చూస్తే అప్పుడు అర్థమవుతుంది. ఓకే, చపాతీ చేస్తూ ఉంటే ఇలా రౌండ్గా వస్తుందండి. చపాతీ ఏదైతే ఉందో అది చపాతీ పెద్ద సైజులో కాకుండా మనకు కరెంజీ మేకర్ ఎంతైతే ఉంటుందో ఆ సైజు వరకే చేసుకోవాలండి. సరేనండి, సో ఇక్కడ నా చపాతీ అనేది ఈ సైజులో అయితే కరెంజీ మేకర్కి సెట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చపాతీ అయ్యాక మేకర్ చేతిలో తీసుకోవాలి, చపాతీ వేసుకోవాలి, రౌండ్గా మేకర్కి ఫుల్గా చూసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనము కొబ్బరి కుడకల పౌడర్ చేసుకుంటామో అది 1 side అనేది మాత్రమే ప్యాక్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, 1 side పోసుకుంటేనే మనకు 1 side ఖాళీగా ఉంటేనే ఫుల్ ప్యాక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా పిండి అనేది
రిమూవ్ చేసుకోవాలి. అండ్ మనం మేకర్ అనేది చాలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రెస్ చేస్తేనే మనకు ఈ ఎక్స్ట్రా పిండి అనేది మిగిలిందో అది ప్రాపర్గా రిమూవ్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు రిమూవ్ చేద్దాం, చూడండి ఫ్రెండ్స్. ఓకే, మనం ఇప్పుడు రిమూవ్ చేస్తున్నామని ఎక్స్ట్రా చపాతీ పిండి ఏదైతే మిగిలిందో అది రిమూవ్ చేస్తున్నాము. స్మూత్గానే తీయండి, ఎందుకంటే స్మూత్గా తీస్తేనే మనకు లోపల ఏదైతే కొబ్బరి కుడకల పౌడర్ ఉంటుందో అది డ్యామేజ్ కాదు. సో ప్రాపర్గా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఇప్పుడు మేకర్ అనేది వన్ సైడ్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక మనకి ఇలా కడల సైడ్ ఉంటుంది కదా, అది ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకుంటే మనకు కరంజీ అనేది ప్రాపర్గా వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవాలి, కరంజీ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇలా ప్రాపర్గా చూసుకోవాలండి, ఎందుకంటే ఎక్కడ డ్యామేజ్ కానీ కాకుండా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన కరంజీ అనేది ప్రిపేర్ అయిందండి. సరేనండి, ఇలా అన్నీ చేసుకుందాం. సరేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్రాపర్గా అన్నీ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కరిజలన్నీ ఆయిల్లో వేసుకుందాం. ఆల్రెడీ ఆయిల్ వేసేసాను పెనంలో. సో ఇప్పుడు మనం కరిజలు ఇలా ఒక్కొక్కటి కాకుండా ఒకేసారి 4-5-6 వేసుకుంటే మీ దగ్గర ఉన్న కడాయిని బట్టి సైజుని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇలా అయ్యాక ఇలా తింపుకోవాలి. కొద్దిగా నరమ కాలాక అలా మనకు వేసేసరికి వైట్గా వస్తుంది. సో అక్కడ చూడండి, మనకు అది అగపడుతుంది. సో నేనే చేస్తున్నా కాబట్టి అని నేను చూపెట్టలేకపోతున్నాను. అలా తెల్లగా వైట్గా కావాలి, అలా పచ్చగా ఉండద్దు. గోధుమ పిండి బాగా రెడ్గా కానివ్వకుండా బాగా వైట్గా కానివ్వకుండా మీడియం కలర్లోకి కావాలి. వచ్చాక అన్నీ తీసుకోవాలి ఒక బౌల్లోకి. సో ఇప్పుడు కొంచెం టైం పడుతుంది. ఇలా అన్నీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మేము అన్నీ చేసుకుంటే మన కరిజలు అనేది ప్రిపరేషన్ అయిపోతుంది. ఓకే, ప్రాపర్గా కాలేటట్టు చూసుకోవాలి. సో బాగా మాడనివ్వద్దు, మాడుతుందంటే అది మనకు టేస్ట్గా ఉండదు. సో అలా పైన కాల్చేసరికి ఆల్రెడీ గోధుమ పిండి మనం చపాతీ చేసినట్టుగా చేసి కరిజల్లాగా పిండితో మిక్సర్తో వేసినట్టు వేసి మేకర్తో అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇలా రెడ్గా రావాలి. సో ఒక బౌల్ తీసుకుంటాను. సో ఈ బౌల్లో వేసుకుంటే సరిపోతుంది. బాగా రెడ్గా రాకుండా, సో ఏంటంటే బాగా వైట్గా కాకుండా మీడియంలో చేసుకుంటే సరిపోతుంది. ఇలా రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా వస్తే మనకు కరిజలు ప్రిపేర్ అయిపోయినట్టే. అన్నీ తీసుకొని బౌల్లో వేసుకోవాలి. ఓకే, నా కరిజలు ప్రిపరేషన్ అయిపోయినాయి. ప్రజెంట్ ఇప్పుడు వీటిని ఆస్వాదించడమే. మీరు కూడా తినండి ఫ్రెండ్స్, కరంజలు చాలా బాగా అయినాయి. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.